మరి దేవరపల్లిలో జగన్ అరాచక యాత్రలో వైసీపీ సైకోల వల్ల చిరు వ్యాపారి గడ్డం మరి మునేశ్వరరావు గారు బలి కావడం మనం అందరం చూసాం. అంతేకాకుండా పలాసలో దానయ్య యాదవ్, మరి దానయ్య యాదవ్ ఏ విధంగా చనిపోయాడో మనందరికీ తెలుసు. దానయ్య యాదవ్ ఒక గొర్రెల కాపరి దగ్గర కూలి వ్యక్తిగా పనిచేసేవారు. దానయ్య యాదవ్, అతనికి 2 పిల్లలు, ఒక భార్య. నిజంగా మరి చాలా నిరుపేద కుటుంబం. కూలి పని చేస్తే తప్ప ఆ సంసారం ముందుకు సాగదు. మరి దానయ్య కుటుంబాన్ని పరామర్శించరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే చంపారో వారిని వెళ్ళి పరామర్శిస్తారు. వారికి నేనున్నాను భరోసా అంటున్నారంటే బడుగు బడిహీన వర్గాలారా ఒక్కసారి ఆలోచించండి. దానయ్య కుటుంబం గురించి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి సైకో ఆలోచనల గురించి మీరు ఆలోచించండి. బజార్లో పడ్డ కుటుంబాన్ని పరామర్శించలేదు. 44 సంవత్సరాలు అయిపోయింది, వయసు అయిపోయింది అంటున్నాడు. 44 సంవత్సరాలకు వయసు అయిపోయిందా? పిల్లవాడు అంటున్నాడు. చంపిన వాడినేమో పిల్లవాడు. మరి చనిపోయిన వ్యక్తికి 44 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేముంది జీవితం అంటున్నారు. మరి అవినాష్ రెడ్డి గారి జీవితం ఎంత, వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? రాంబాబు గారి వయసు ఎంత? జోగి రమేష్ గారి బాబు వయసు ఎంత? అంటే మీరు కుర్చీల్లో కూర్చోవడానికి మాత్రం వయసు కావాలి. మా బీసీల బిడ్డ బలుగు బలహీన వర్గాలు ఈరోజు ఒక దానయ్య యాదవ్ చనిపోతే ఆరు కుటుంబాన్ని పరామర్శించకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చంపారో వారిని పరామర్శిస్తున్నారో అంటే ఒక్కసారి బడుగు బలహీన వర్గాలు కూడా ఆలోచించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి పల్నాడు జిల్లాలో పెంటపాళ్ళ ప్రకటనలో సింగయ్య ఆయన కార్యకర్త ఆయన కారు కిందే బలి తీసుకుంటే కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాలనే ఆలోచన అంటే ఏ విధంగా ఉందో, ఆయన కుర్చీ బాగుండాలి, ఆయన కుర్చీ కావాలనే ఉద్దేశమే తప్ప మరి సింగయ్య వారి కార్యకర్త అనే విషయం మరొక్కసారి కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అదే రోజు మరి అంబులెన్స్ కనీసం ఎవరైనా కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక గొడ్డల పార్టీకి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అంబులెన్స్ వస్తే సైడ్ ఇచ్చి అంబులెన్స్ని పంపించాలని కనీస విజ్ఞత జ్ఞానం కూడా లేకపోవడంతో మరి 2 గంటల సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో మరి మధు అనే అబ్బాయి చనిపోవడం కూడా జరిగిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. జగన్ అరాచక యాత్రలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వారి సొంత కార్యకర్తే మరి వాళ్ళ మధ్య విభేదాలు రావడం వల్ల అవసరాని కోసం వాడుకోవడం, మళ్ళీ హతమార్చడం కూడా వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఇబ్రహీం పట్టణంలో కూడా భార్గవ్ ప్రాణాలు బలిగొనగటం, అంతేవిధంగా రాంబాబు కూడా మరి బలి కావడం కూడా మనం చూసామన్న విషయం తెలియజేస్తున్నాం. అంతేకాదు కడపలో జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ అనుచరుడు నిత్యానంద రెడ్డి చేతుల్లో వైసీపీ కార్యకర్త దస్తగిరి బలి కావడం కూడా మనందరికీ తెలుసు. మరి మాచర్ల నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి ముఠా చేతిలో వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి బలి కావడం కూడా మనం చూసాం. అతి దారుణంగా మరి చెన్నారెడ్డి గారిని ఏ విధంగా హతమార్చారో మనం చూసాం. మరి అంతేకాదు మరి ఈరోజు సునీతమ్మ గారు కూడా చెప్పారు, వైఎస్ సునీతమ్మ గారు వివేకానంద రెడ్డి గారి హత్య మొట్టమొదటిగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికే అన్న విషయం కూడా మరి తెలియజేయడం. అంటే కుర్చీ కోసం బాబాయ్ అయినా సరే, కార్యకర్త అయినా సరే, వైసీపీ నాయకులైనా వాళ్ళు బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి జగన్ గారు అడిగేస్తే విధ్వంసం, మరి మాట్లాడితే అబద్ధాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది వైసీపీ పార్టీ కాదు, ఇది నేరస్తుల ముఠా అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.